ఎంత ఎక్కువ బూతు మాట్లాడతాడు అంత గొప్ప నాయకుడు అని మాట్లాడుతున్నటువంటి రోజులు. ఆ మాటలకి తర్వాత ప్రజలు జగన్ వాళ్ళకి తీర్పిస్తారు, చంద్రబాబు వాళ్ళకి తీర్పిస్తారు. ఇప్పుడు చంద్రబాబుకి 23 స్థానాలు ఇచ్చినప్పుడు అప్పుడు వైసీపీ వాళ్ళు ఏమన్నారు, నా కొడక అంటూ బొండవమా లాంటోడు రెచ్చిపోబట్టే అన్నారు. మరి వీళ్ళేమో దేవుడి విగ్రహం ధ్వంసం అయితే కూడా దేవుడి విగ్రహం పోతే విగ్రహం పెడతాం అన్నట్టు వీళ్ళు. ఎవరు తక్కువ తిన్నోడు? నోటి దూల నేతల్ని ఇద్దరు కంట్రోల్ చేయరు, పైగా చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తారు. సీరియస్ అయ్యారు అని కాస్త ఈయన తెలుగుదేశం రాయనన్న రాయిపించుకుంటారు పేపర్, వీళ్ళు అది కూడా రాయిపించరు. ఇంకా పైగా ప్రశంసిస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఇద్దరు చేస్తున్న ఈ తప్పుని కంట్రోల్ చేయగలిగిన వ్యవస్థ న్యాయ వ్యవస్థే ఖచ్చితంగా చెప్పాలండి. అయితే అక్కడ నిష్పాక్షికత ఉందన్నటువంటిది జనానికి ఫీలింగ్ కల్పించడం అన్నది ముఖ్యం. అక్కడ ఎవరు తప్పు చేసినా సరే వాళ్ళని చర్య తీసుకోవాలి. అది రఫాకి చర్య తీసుకోవాలి, సైకోకి చర్య తీసుకోవాలి, రెండిటికి చర్య తీసుకోవాలి. అది అవును. అంటే ఒకటి సార్, తమ నాయకులను పొగుడుతూ ఫ్లెక్సీలు పెట్టడం, స్టేట్మెంట్స్ ఇవ్వడం తప్పేం లేదు ఎవరికి వాళ్ళు. కాకపోతే ఇప్పుడు కోర్టు అడిగినట్టు 2029లో మీరు చేయబోయే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం అంటూ, ఇది అంటే ఎవరి అండ చూసి పెడుతున్నారు అనుకోవాలా, లేదంటే ఏమన్నా ధీమానా అవతల వాళ్ళని రెచ్చగొట్టే ఫ్లెక్సీలు వ్యాఖ్యలు? అంటే ఆ వ్యక్తులు వ్యక్తిగతంగా ఏదో ఊళ్ళో గొడవ